హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ కోచింగ్ సెంటర్. చాలా కొద్ది రోజుల్లో నేను ఛానల్ ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే నాకు మంచి రెస్పాండ్ వచ్చింది. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీరందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో మీరు ఇచ్చిన మోటివేషన్ తోటి ఇంకో మంచి టాపిక్తో ముందున్నాను. సో టాపిక్లోకి వెళ్ళడానికన్నా ముందు నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సో మనము డిస్క్రిప్టివ్ పేపర్ రాస్తాము. డిస్క్రిప్టివ్ పేపరు రాసేటప్పుడు ఎలా థింక్ చేయాలి, ఒక నార్మల్ పర్సన్ ఎలా థింక్ చేస్తాడు, యాజ్ అన్ ఆస్పిరెంట్ ఎలా థింక్ చేస్తాడు అనేది ఒక చిన్న డిఫరెన్స్ చెప్పిన తర్వాత మేము టాపిక్లోకి వెళ్తాను. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక పాలసీ ఇంట్రొడ్యూస్ చేసింది అనుకోండి. ఒక నార్మల్ పర్సన్ ఎలా థింక్ చేస్తాడు, ఆ పాలసీ వల్ల తనకేమైనా లాభం ఉందా లేదా తన సరౌండింగ్స్లో ఏమైనా లాభం ఉందా అని థింక్ చేస్తాడు. కానీ ఒక ఆస్పిరెంట్ అలా థింక్ చేయొద్దు, బ్రాడ్ మైండెడ్గా థింక్ చేయాలి. ఎలా అంటే దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, సో నెగిటివ్స్ని ఏమైనా తగ్గించి ఇంకా మంచి చేయవచ్చా, అలా థింక్ చేస్తే మన ఎస్ఏ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకి ఫుల్ మార్క్స్ వస్తుంది. సో నేను ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చింది అని అంటే, నేను తీసుకున్న టాపిక్ ఏంటి అని అంటే ఫార్మ్ లాస్, అంటే రైతు చట్టాలు. సో నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నాను అంటే, ఇప్పుడు చాలా బర్నింగ్ కరెంట్ ఇష్యూ ఏదైనా ఉంది అని అంటే అది ఫార్మ్ బిల్సే. కరోనా వైరస్ తర్వాత అంత ఫోర్స్గా ఉన్న ఇష్యూ ఏంటి అని అంటే ఇది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఢిల్లీ వైపు చూస్తుంది బికాజ్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో దీని గురించి నేను చెప్పడానికన్నా ముందు ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. సో నేను ఫార్ములాస్, రైతు చట్టాల గురించి చెప్పడానికన్నా ముందు ఒక పాయింట్ చెప్తాను. మనలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఫార్మ్ అంటే అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లోకి వస్తుంది కదా, మరి ఎందుకు సెంట్రల్ ఇన్వాల్వ్ అవుతుంది? మనకి కాన్స్టిట్యూషన్ 7th షెడ్యూల్ ప్రకారము త్రీ లిస్టులు ఉన్నాయి. ఒకటి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. సో అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లోకి వస్తుంది. మరి ఎందుకు యూనియన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవుతుంది? ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుందని అంటే, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రేడ్ చేయాల్సింది ఎవరు? ఇంటర్ స్టేట్లో కానీ, అంటే స్టేట్ లోపల కానీ, స్టేట్ అవతల కానీ, వేరే స్టేట్స్కి కానీ ట్రేడ్ చేయాలి అంటే ట్రేడ్ అండ్ కామర్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ట్రేడ్ అండ్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అని అంటే యూనియన్ లిస్ట్లో వస్తుంది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ ఫార్మ్ బిల్స్, రైతు చట్టాలు. ఈ 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా. అది ఒక ఆబ్జెక్టివ్ టైప్ అయినా కానివ్వండి, లేదా ఎస్ఐ డిస్క్రిప్టివ్ పేపర్కైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. అందుకే నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో ఈ త్రీ బిల్స్లో గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ బిల్ వచ్చేసి ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ 2020. అండ్ సెకండ్ బిల్ వచ్చేసి ద ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొటెక్షన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. అండ్ థర్డ్ బిల్ వచ్చేసి ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ బిల్ 2020. సో ఇప్పుడు మనం ఒక్కొక్క చట్టం గురించి, ఒక్కొక్క బిల్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చి ద ఫార్మర్స్ ఎంపవర్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్. సో ఇందులోనే మనకి ఒక 2 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి అని అంటే ఇది ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్. ప్రైస్ అష్యూరెన్స్ అంటే ఏంటి అని అంటే, మీరు పండించిన పంటకి ఖచ్చితమైన ప్రైస్ ఇస్తాము, గ్యారంటీడ్ ప్రైస్ ఇస్తాము అనేది ప్రైస్ అష్యూరెన్స్. ఓకే, దీన్ని తెలుగులో ఏమంటామంటే ఒప్పంద వ్యవసాయము లేదా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని అంటాము. సో మనకి మామూలుగా ఓల్డ్ ఏజ్లో మనకి తెలిసిన ఫార్మింగ్స్ ఏంటి అని అంటే, ఒకటి ఓన్ ల్యాండ్ అంటే సొంత భూమి పైన చేసుకునే వ్యవసాయం ఒకటి, కౌలుదారు వ్యవసాయం ఒకటి అంటే టెనెంట్ ఫార్మింగ్ ఒకటి. సో ఇప్పుడు కొత్తగా 2 వర్డ్స్ వినపడుతున్నాయి ఎక్కువగా. అదేంటి అని అంటే కార్పొరేట్ ఫార్మింగ్ అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. సో దీని గురించి మనం కొంచెం ఏంటి కార్పొరేట్ ఫార్మింగ్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది చిన్నగా ఒక డెఫినేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, కార్పొరేట్ ఫార్మింగ్ అంటే ఒక హ్యూజ్ ల్యాండ్లో అగ్రికల్చర్ చేయడం. హ్యూజ్ ల్యాండ్ అని అంటే అది ఇప్పుడు మామూలుగా మన
ఇండియాలో ఎక్కువగా ఎలాంటి ఫార్మింగ్ జరుగుతుంది అని అంటే వాళ్ళకి సరిపడా ఫార్మ్ చేసుకోవడము, అంటే పండించుకోవడము, మిగిలింది ఏమన్నా మిగిలితే అమ్ముకోవడము, ఎక్కువ శాతం ప్రజలు ఈ పద్ధతి పాటిస్తారు. సో ఈ కార్పొరేట్ ఫార్మింగ్ అంటే ఏంటి అని అంటే ఎక్కువ లార్జ్ స్కేల్, ఎక్కువ ప్రొడక్షన్, చాలా పెద్ద ల్యాండ్లో ఎక్కువ ప్రొడక్షన్ చేసేదే ఈ కార్పొరేట్ ఫార్మింగ్. ఇది మన ఇండియాలో అంత యాక్సెప్టబుల్ కాదు. ఎందుకనంటే మన ఇండియాలో మోస్ట్లీ 60-70% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ కార్పొరేట్ ఫార్మింగ్ అని అంటే ఏంటి అని అంటే ఇంత హ్యూజ్ ల్యాండ్ మీద, అంటే వేరే కంపెనీస్ వచ్చి అంత పెద్ద ల్యాండ్ని లీజుకి తీసుకొని లేదా అంత పెద్ద ల్యాండ్ కొనుక్కొని అంత హెవీ ప్రొడక్షన్ చేయాలి చేస్తే మరి 60-70% పాపులేషన్ ఏమైపోవాలి? వాళ్ళకి సరిపడా ఎంప్లాయ్మెంట్ ఉందా మన ఇండియాలో అంటే లేదని చెప్పాలి. సో కాబట్టి మన ఇండియాలో కార్పొరేట్ ఫార్మింగ్ అనేది అంత ఎఫిషియెంట్గా జరగట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ ఫార్మింగ్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏంటి అని అంటే ఒక ఫార్మర్కి, ఒక రైతుకి ఒక కంపెనీకి మధ్యలో ఉండే అగ్రిమెంట్, దీన్నే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని అంటారు. ఫార్మర్కి ఒక కంపెనీకి అగ్రిమెంట్ అంటే ఏ రకంగా అగ్రిమెంట్? ఇప్పుడు కంపెనీ వచ్చి ఒక ఫార్మర్ దగ్గరికి వచ్చి నేను ఈ ల్యాండ్ని ఇన్ని రోజులు లీజ్ తీసుకుంటాను, అంటే ఒక క్రాప్ సీజన్ కానీ ఒక 2 క్రాప్ సీజన్స్ కానీ, మనకి రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ అవి ఎలా ఉంటాయో అట్లా ఒక క్రాప్ సీజన్ని నేను లీజ్కి తీసుకుంటాను. సో నేను ఏ పంట అయితే వేయమంటున్నానో ఆ పంటే వెయ్యి, ఆ పంటకి గాను నేను ఇంత అమౌంట్ నీకు చెల్లిస్తాను అని కంపెనీ ముందుగానే రైతుతోటి డీల్ చేసుకుంటుంది. అంటే పంట వేయడానికన్నా ముందే డీల్ చేసుకుంటుంది. ఇది ఒక అగ్రిమెంట్. ఇది ఇక్కడ చూడు, ఒక ఫార్మరు ఒక కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకుంటారు, దీన్నే కాంట్రాక్ట్ అంటారు. ఈ అగ్రిమెంట్లో ఏమేమి ఉంటుంది అని అంటే నేను మినిమం పీరియడ్ ఆఫ్ ఫార్మింగ్ అగ్రిమెంట్, అంటే ఎంత టైం తీసుకుంటున్నాను, నేను ఒక క్రాప్ తీసుకుంటున్నానా లేదా ఒక సీజన్కి నీ ల్యాండ్ నేను లీజుకి తీసుకుంటున్నానా అనేది కంపెనీ ముందుగానే ఫార్మర్కి ఆ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏం మెన్షన్ చేయాలి? ప్రైజింగ్ ఆఫ్ ఫార్మింగ్ ప్రొడ్యూసర్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ద అగ్రిమెంట్. ఏంటి ప్రైజింగ్ ఆఫ్ ద ఫార్మింగ్ ప్రొడ్యూసర్స్ అని అంటే నేను ఇంత పంట వేయమంటున్నాను కదా, మరి దానికి ఎంత అమౌంట్ చెల్లిస్తాను అనేది నేను ముందుగానే చెప్పకపోతే ఫార్మర్కి ఎలా తెలుస్తుంది? సో అందుకనే ఆ అగ్రిమెంట్లో డెఫినెట్గా ఫస్ట్ ప్రైజింగ్ ఆఫ్ ద ఫార్మింగ్ ప్రొడ్యూసర్స్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ తర్వాత సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ ఏంటనంటే 3 లెవెల్లో మనకి డిస్ప్యూట్స్ని క్లియర్ చేస్తుందని ఈ బిల్ చెప్తుంది. ఏంటి? కన్సిలియేటెడ్ బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పలేట్ అథారిటీ. ఈ 3 డిస్ప్యూట్స్ సెటిల్మెంట్స్ ద్వారా ఏమన్నా డిస్ప్యూట్స్ వస్తాయి అంటే ఫార్మర్కి ఏదైనా కంపెనీకి ఏమన్నా డిస్ప్యూట్స్ వస్తే ఈ మూడు అథారిటీస్ క్లియర్ చేస్తాయి అనేది మనకి ఈ బిల్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇంకొకటి ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. 2005 వరకు కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది నిషేధించబడింది. అది కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తే చట్టరీత్యా నేరమే. కానీ 2005 తర్వాత కొన్ని స్టేట్స్ లైక్ తమిళనాడు, ఏపీ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ని యాక్సెప్ట్ చేసింది. కాకపోతే అది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని చెప్పకుండా ఫార్మ్ సర్వీసెస్ అగ్రిమెంట్ అని చెప్పింది, అంటే ఒప్పంద సేవల వ్యవసాయం అని చెప్పింది. ఇది ఏంటి? సెక్షన్ 11 అగ్రికల్చర్ పాలసీలో ఉన్న సెక్షన్ 11ని చేంజ్ చేసి ఈ ఫార్మ్ సర్వీసెస్ అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఇండైరెక్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దానివల్ల కొంచెం మంచి బెనిఫిట్సే వచ్చాయి కొన్ని స్టేట్స్కి, కానీ ఇండియాలో అన్ని స్టేట్స్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాకపోతే ఇందులో ఇంకొకటి ఏం రూల్ పెట్టింది అంటే ఎంఎస్పి కన్నా తక్కువగా ఉండొద్దు. ఫార్మర్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో దాని ప్రైస్ ఎంఎస్పి కన్నా తక్కువ ఉండొద్దు అని ఒక రూల్ అయితే పెట్టింది. ఓకే, ఈ ఎంఎస్పి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు లాస్ట్లో దీని గురించి ఎంఎస్పి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అది నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏం లేదు, ఒక ఫార్మర్కి ఒక కంపెనీకి మధ్య ఉండే అగ్రిమెంట్. ఓకే, సో ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల చాలామంది ప్రాబ్లం ఫేస్ అవుతుంది అని అంటున్నారు.
అసలు ఏంటి ఆ ప్రాబ్లమ్స్, అసలు ఈ బిల్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటో మనం ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఈ బిల్ పైన మనం లాస్ట్ ఒక కన్క్లూజన్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ మనం అడ్వాంటేజెస్ చూద్దాం. ఈ బిల్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల అంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్పుట్ బర్డెన్ తగ్గుతుంది అని అంటున్నారు. ఇన్పుట్ బర్డెన్ ఎలా తగ్గుతుంది? ఫార్మర్ అనేవాడు డెఫినెట్గా చాలా పేద కుటుంబానికి చెందినవాడు. అతనికి ఫెర్టిలైజర్స్ కొనడానికి కానీ సీడ్స్ కొనడానికి కానీ తన దగ్గర డబ్బులు ఉండవు. మోస్ట్లీ ఇప్పుడు మనకి ఉన్న 60-70% ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర డబ్బులు తీసుకొచ్చే ఇన్పుట్స్ అన్ని కొనుక్కుంటున్నారు. మెషినరీస్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, లేదా ఫెర్టిలైజర్స్ కానీ. సో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఇవన్నీ ఎవరు కొంటారు? కంపెనీ కొంటుంది. సో డెఫినెట్గా ఫార్మర్స్కి బర్డెన్ ఏమి ఉండదు. తను మనీ లెండర్స్ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకురావాల్సిన అవసరం ఉండదు. సో ఇన్పుట్ బర్డెన్ తగ్గుతుంది. నెక్స్ట్ ఏంటి? డిమాండ్ డ్రైవెన్ అగ్రికల్చర్ అని అంటే వేస్ట్ ఉండదు. ఎందుకంటే కంపెనీ నేను ఎంత ప్రొడ్యూస్ చేయమంటున్నానో అంతే ప్రొడ్యూస్ చేస్తాడు రైతు. కాబట్టి అక్కడ వేస్టేజ్ అనేది ఉండదు, లెస్ వేస్టేజ్ ఉంటుంది. అండ్ థర్డ్ ఇది ఏంటంటే విన్ విన్ సిచ్యువేషన్స్ టు కంపెనీ అండ్ ఫార్మర్. అంటే తను కంపెనీ ఎంత అయితే ప్రొడ్యూస్ చేయమంటుందో అంతే ప్రొడ్యూస్ చేస్తుంది, వేస్టేజ్ ఉండదు అక్కడ. ఇంకా ఏంటి? తను ఎంత ప్రొడ్యూస్ చేయమంటున్నాడో అంతే ప్రొడ్యూస్ చేస్తాడు. ఎంత అమౌంట్ అగ్రిమెంట్లో రాసినామో, ఎంత ప్రైస్ అయితే అగ్రిమెంట్లో రాసినారో అంతే అమౌంట్ ఇస్తారు. కాబట్టి అటు కంపెనీకి లాభమే, ఫార్మర్స్కి లాభమే. డెఫినెట్గా ఫార్మర్స్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో ఈ 4 అనేది మనకి అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ మనం డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్ ఏంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎంకరేజ్ చేయడం వల్ల అంటే డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఉంటుంది. ఎందుకు డిస్ప్యూట్ రెజల్యూషన్ ఉంటుంది? ఇక్కడ మనకి నేను ప్రీవియస్ స్లైడ్లో చెప్పినాను. ఏం చెప్పినాను? మనకి 3 సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ బాడీస్ ఉన్నాయి. ఏంటి? కన్సిలియేటెడ్ బాడీ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, అప్పలెట్ అథారిటీ. సో ఇవన్నీ కాకుండా సివిల్ కోర్ట్ అనేది ఒకటి ఉంటే బాగుండేది. ఇవన్నీ కూడా ఏంటి? ఇప్పుడు కంపెనీ అనేది తనకి మజిల్ పవర్ ఉంటుంది, మనీ పవర్ ఉంటుంది. రైతు ఏంటి? తన దగ్గర మనీ ఉండదు, మజిల్ పవర్ ఉండదు. సో కంపెనీ డెఫినెట్గా రైతుని చీట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఈ బోర్డులలో ఈ అథారిటీ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కంపెనీ, అదేం పెద్ద ఇష్యూ కాదు. అలా కాకుండా ఒక జ్యుడిషియరీ అనేది ఉండుంటే రైతుకి న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం అయితే ఉండేది. కానీ ఇక్కడ ఈ బిల్లులో మనకి నో సివిల్ కోర్ట్స్ అని ఉంది. ఓన్లీ ఆ 3 అపెలేట్ అథారిటీ, కన్సిలియేటెడ్ బోర్డ్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మటుకే, ఈ 3 మటుకే ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే సెటిల్మెంట్ చేయాలని ఈ బిల్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఇదొక డిసడ్వాంటేజెస్. ఏంటి? జ్యుడిషియరీ లేదు ఇక్కడ. ఏమైనా ప్రాబ్లం అయితే, రైతుకు అన్యాయం జరిగితే కంపెనీ ద్వారా తను ఒక కోర్టు దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ లేదు. సో ఇది ఒక డిసడ్వాంటేజెస్. ఇంకోటి ఏంటి? కార్పొరేట్ డామినేషన్ ఉంటుంది. సో డెఫినెట్గా కార్పొరేట్ డామినేషన్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో రైతు ల్యాండ్ని మొత్తం కంపెనీ లాగేసుకుంటుంది. ఎందుకంటే రైతుకి ఏం తెలియదు, తనకేం తెలుసు? తన కోర్ట్స్ తెలుసా, లేదా లాయర్స్ని పెట్టుకునే అంత తెలివి ఉంటుందా? తను ఒక అల్పజీవి. సో కంపెనీ అనేది అది హ్యూజ్, అన్నీ ఉన్నాయి. దాని మనీ ఉంది, మజిల్ పవర్ ఉంది, ఏమన్నా చేస్తుంది. సో కార్పొరేట్ డామినేషన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. తర్వాత ఫార్మ్ సర్వీసెస్ కండిషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మ్ సర్వీసెస్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు అగ్రిమెంట్ ఓకే పెట్టుకున్నాము. అగ్రిమెంట్ పెట్టుకున్న తర్వాత లాస్ట్కి కొనే టైంలో కంపెనీ వచ్చి నీ ప్రోడక్ట్స్ హై క్వాలిటీ లేదు, సో నీ పంటను నేను కొనను అని అన్నదనుకో, అప్పుడు ఏంటి? సో అలా అనే ఛాన్సెస్ ఉన్నది కదా. సో ఇది కూడా డిసడ్వాంటేజెస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ లీడ్స్ టు ద కార్పొరేట్ ఫార్మింగ్. డెఫినెట్గా లీడ్స్ టు ద, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తే అది పోను కార్పొరేట్ ఫార్మింగ్ అయిపోతుంది. సో మన ఇండియా లాంటి పేద దేశంలో కార్పొరేట్ ఫార్మింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే మన దగ్గర అంత ఎంప్లాయ్మెంట్ లేదు, అందరికీ ఇచ్చేంత ఎంప్లాయ్మెంట్ లేదు. కాబట్టి కార్పొరేట్ ఫార్మింగ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ చూసినాం, డిసడ్వాంటేజెస్ చూసినాం. ఈ రెండింటిని బేస్ చేసుకుని అసలు కన్క్లూజన్ ఏంటి? మరి దీనికి ఏమన్నా అసలు ఈ చట్టం తీసేయాలా, లేదా దీనికి ఏమన్నా మార్పులు చేయవచ్చా, అదేదో చూద్దాం మనం ఇప్పుడు. కన్క్లూజన్. ఈ కన్క్లూజన్ అనేది
నేను ఏదో నా ఓన్గా నేను చెప్పింది కాదు. నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా నేను 2-3 లాయర్స్ది వ్యూస్ చూశాను, ప్రొఫెసర్స్ది చూశాను. వాళ్ళందరి వ్యూస్ చూసిన తర్వాతనే నేను ఇది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఏదో నాకు తెలిసింది చెప్పడము నాకు కరెక్ట్ కాదనిపించింది. సో ఈ కంక్లూజన్కి వద్దాం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఓకే, కానీ ఒక ఫార్మర్తో కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్తో లేదా ఒక గ్రూప్ ఆఫ్ విలేజెస్తో పెట్టుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే ఒక్క రైతు అంటే తనకి ఏం తెలియకపోవచ్చు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్తో కానీ ఒక విలేజ్తో కానీ మనం చేస్తే ఏమవుతుంది, ఆ విలేజ్లో సర్పంచ్ ఉంటారు, పంచాయత్ సెక్రటరీస్ ఉంటారు, అంటే అఫీషియల్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేస్తారు డెఫినెట్గా. సర్పంచ్లు కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. సో ఒక రైతుతో కాకుండా గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్తో కానీ లేదా గ్రూప్ ఆఫ్ విలేజెస్తో కానీ ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది చేస్తే బాగుంటుంది అనేది నా అడ్వైజబుల్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మన సీడ్స్కి ఫెర్టిలైజర్స్కి సబ్సిడీ ఇస్తున్నారు, కానీ అది అందరికీ రీచ్ అవుతుందా అనేది కూడా గవర్నమెంట్ ఒకసారి చెక్ చేయాలి. అండ్ లోన్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ అది కరెక్ట్గా కావాల్సిన వాళ్ళకి వెళ్తుందా లేదా అనేది చూడడం కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే కమింగ్ టు ద సెకండ్ బిల్, దట్ ఈస్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రొటెక్షన్ అండ్ ఫెసిలిటేషన్ బిల్ 2020. అంటే ఏంటి అని అంటే వ్యవసాయ స్వేచ్ఛాయుత మార్కెట్ అంటారు తెలుగులో. ఇందులో మెయిన్ మనం ఈ బిల్లోకి వెళ్ళడానికన్నా ఇంతకుముందుకి ఏముందో ఒకసారి చూద్దాం. మనకి ఇంతకు ముందుకి ఏపీఎంసీ యాక్ట్ అనేది ఉండేది, 2003లో ఇంట్రడ్యూస్ చేశారు. ఏపీఎంసీ యాక్ట్ అంటే ఏంటి అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. సో ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఇది స్టేట్ గవర్నమెంట్స్ ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్. ఇది స్టేట్ గవర్నమెంట్సే ఇంట్రడ్యూస్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేసింది అని అంటే ఇప్పుడు ఫార్మర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఎక్కడ అమ్మాలి, ఏదో ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, అంటే ఇక్కడికి వెళ్ళి అమ్మితే వాళ్ళకి రవాణా ఖర్చులు కానీ ఇతరత్ర ఖర్చులు కానీ తగ్గుతాయి. దట్టు ఒక ప్లేస్ అనేది ఉంటే వాళ్ళకి తగిన న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం. సో దానికోసం మన స్టేట్ గవర్నమెంట్ ఈ ఏపీఎంసీ యాక్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో మనం ఈ ఏపీఎంసీ యాక్ట్ని మనం వాడుక భాషలో మండీస్, మార్కెట్ యార్డ్స్ అని అంటాం. సో ఇందులో ఏంటి అని అంటే ఎక్స్ప్లాయిటేషన్ చాలా తక్కువ ఉంటుంది, అంటే రైతుల్ని మోసం చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది రన్ చేస్తుంది ఎవరు, స్టేట్ గవర్నమెంట్. సో దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటి గుర్తుంచుకోవాల్సిందంటే ప్రతి రైతు కానివ్వండి, ఒక రీటైలర్ కానివ్వండి, వాళ్ళు ఈ ఏపీఎంసీ యాక్ట్ అంటే ఈ మండీస్కి, మార్కెట్ యార్డ్స్కి సెస్ అనేది ఉంటుంది, పే చేయాల్సి ఉంటుంది. అంటే అమ్మాలన్నా కొనాలన్నా తను కొంచెం ట్యాక్స్ అనేది పే చేయాలి. సో ఈ ట్యాక్స్ ఎక్కడికి వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో కాబట్టి అకౌంటబిలిటీ ఎవరు ఉంటారు, అకౌంటబిలిటీ స్టేట్ గవర్నమెంటే ఉంటుంది. ఓకే, సో ఇది ఏంటి అంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ ఈ ఏపీఎంసీ యాక్ట్ అంటే ఈ మార్కెట్ యార్డ్లలోనే అమ్మాలి అనేది ఇంతకు ముందున్న విషయం. మరి ఇప్పుడు ఏమంటున్నారు, ఈ 2020 బిల్ ఉద్దేశం ఏంటి అని అంటే రైతు తన ప్రోడక్ట్స్ని, తన ప్రొడ్యూస్ చేసిన పంటని ఎక్కడన్నా అమ్మొచ్చు. అది మార్కెట్ యార్డ్లోనే కాదు, ఎక్కడన్నా ప్రైవేట్ ఇండివిజువల్స్కి కూడా అమ్మొచ్చు. సో దీనివల్ల ఇవి ఆబ్జెక్టివ్స్. ఒక్కొక్క పాయింట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. చూడండి, ట్రేడ్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఎనీవేర్ అంటే మార్కెట్ యార్డ్లోనే అమ్మాలని లేదు, ఎక్కడన్నా తను అమ్మొచ్చు. ఆల్టర్నేటివ్ ట్రేడింగ్ ఛానల్స్, బేరియర్ ఫ్రీ అంటే మన ఈ డైరెక్ట్ కాకుండా ఆన్లైన్ ద్వారా చేయడము, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఆన్లైన్ ద్వారా చేయడము, ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఈనామ్ అంటే. సో ఇదేంటి, ఆన్లైన్లో బయింగ్ ఆర్ సెల్లింగ్ చేయడం అనమాట. ఎవరికన్నా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు లేదా అమ్మేయచ్చు. సో ఈ ఈనామ్ అనేది ఏంటి అని అంటే ఇంతకు ముందు వరకు, అంటే ఈ బిల్ రాకముందు వరకు ఈ ఏపీఎంసీ యాక్ట్ ద్వారానే ఈ మార్కెట్ యార్డ్సే దీనికి అథారిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటి, ఈ బిల్ ద్వారా ఇది స్వతంత్రంగా పనిచేస్తుంది. స్వతంత్రంగా పనిచేస్తే ఎక్స్ప్లాయిటేషన్ అవ్వచ్చు కదా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, మార్కెట్ ఫీజు ఉండదు. సో మార్కెట్ యార్డ్స్ లేకపోతే సెస్ ఉండదు, సెస్ ఉంటే గవర్నమెంట్కి రెవెన్యూ ఉండదు. ఇదొకటి. నెక్స్ట్, 1 నేషన్ 1 రేషన్. సో గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఈ బిల్ తీసుకొచ్చింది అని అంటే మొత్తం దేశం అంతా ఒకటే రేషన్ ఉండాలి అనేది. అంటే 1 నేషన్ 1 రేషన్. ఈ వర్డ్ మనం డిస్క్రిప్టివ్లో డెఫినెట్గా రాయాలి.
ఎందుకంటే ఇట్లాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని వర్డ్స్ స్పెసిఫికల్లీ మెన్షన్ చేస్తాయి. ఆ వర్డ్స్ రాస్తే మనకి మంచి మార్క్స్ వస్తాయి. సో ఇవి ఆబ్జెక్టివ్స్. ఏంటి ఆబ్జెక్టివ్స్? ఎక్కడన్నా అమ్ముకోవచ్చు, ఆన్లైన్ ట్రేడింగ్ చేయొచ్చు, ఈ నామ్ అనేది స్వతంత్రంగా పనిచేస్తుంది, మార్కెట్ ఫీజు ఉండదు, 1 నేషన్ 1 రేషన్. సరే, మరి దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాం. సో అడ్వాంటేజెస్ ఏముంటాయి? సో మార్కెట్ యార్డ్లో అమ్మట్లేదు, నేను ఎక్కడన్నా అమ్ముకుంటాను, నా ప్రైవేట్ పర్సన్స్కి నేను అమ్ముకుంటాను. మరి దాంట్లో ఏంటి అడ్వాంటేజెస్ ఫస్ట్ చూద్దాం, తర్వాత డిసడ్వాంటేజెస్ చూద్దాం. అడ్వాంటేజెస్ ఏముంటుంది? మార్కెట్ యాక్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వరకు ఇంతకుముందు వరకు ఏముండేది? మార్కెట్ యార్డ్లోనే అమ్మేవారు మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. ఇప్పుడు ఏంటి, వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడ ₹1 ఎక్కువ వస్తుందో అక్కడే అమ్ముకుంటారు. కాబట్టి మార్కెట్ యాక్సెస్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ప్రైవేట్ ట్రేడింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో డబుల్ అవుతుంది, నేను దీని గురించి నెగిటివ్ పాయింట్లో చెప్తాను. నేను ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అవుతుంది. తర్వాత అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ రోల్ డిక్రీజ్ అవుతుంది, డెఫినెట్గా డిక్రీజ్ అవుతుంది. ఎలా డిక్రీజ్ అవుతుంది? ఇప్పుడు మార్కెట్ యార్డ్స్ ఉండవు, మండీస్ ఉండవు. ఎందుకుండా ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ అవి క్యాన్సిల్ చేస్తానని అనట్లేదు, కానీ అందులోనే మార్కెట్ యార్డ్లోనే అమ్మాలి అన్న రూల్ని బ్రేక్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడన్నా అమ్ముకోవచ్చు అని చెప్తుంది. ఇప్పుడు నేను ఒక ఫార్మర్ని, నాకు మార్కెట్ యార్డ్లో అమ్మితే ఒక ₹100 వస్తుంది, ప్రైవేట్ పర్సన్స్కి అమ్మితే ఒక ₹110 వస్తుంది అనుకుందాం అనుకోండి. నేను ఎక్కడ అమ్ముతాను? ప్రైవేట్ పర్సన్స్కి అమ్ముతాను డెఫినెట్గా. సో ఇట్లా అందరూ ప్రైవేట్ పర్సన్స్కి వెళ్తే మార్కెట్ యార్డ్లో అమ్మేవాళ్ళు ఎవరు? మార్కెట్ యార్డ్స్ అనేది క్లోజ్ అయిపోవచ్చు. సో మార్కెట్ యార్డ్స్ క్లోజ్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే స్టేట్ సెస్ వస్తుందా? రాదు. కాబట్టి స్టేట్ రోల్ కూడా ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు, స్టేట్ అకౌంటబిలిటీ ఉండదు, మండీస్ ఉండదు, నో సెస్ ఉండదు. ఎంఎస్పి, ఇక్కడ ఎంఎస్పి అనేది గవర్నమెంట్ తీసేస్తున్నా అని చెప్పలేదు, కానీ నాట్ స్పెసిఫికల్గా ఏం చెప్పట్లేదు, మేము ఇంత ఇస్తాము ఎంఎస్పి అని స్పెసిఫికల్గా చెప్పట్లేదు. తర్వాత ఏంటి? ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లా అవుతుంది? స్టార్టింగ్లో నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు స్టార్టింగ్లో నాకు ₹10 ఎక్కువ వస్తున్నాయి ప్రైవేట్ పర్సన్స్కి అమ్మడం వల్ల. సో స్టార్టింగ్లో అందరూ ఇంకా ఎగ్జైట్ అయిపోయి నాకు ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని అందరూ ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి ప్రైవేట్ దగ్గర వాళ్ళ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అమ్మేశారు అనుకుందాం. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతుంది? మార్కెట్ యార్డ్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఏంటి? ఖచ్చితంగా ఇక ప్రైవేట్ పర్సన్ దగ్గరే కొనాలి. ఇప్పుడు స్టార్టింగ్లో నాకు 110 ఇస్తా అన్న ప్రైవేట్ పర్సన్స్ రేపు ₹90 ఇస్తాను అంటాడు. అప్పుడు చచ్చినట్టు నేను ఇంకా నాకు వేరే ఆల్టర్నేట్ లేదు, నేను అతనికే అమ్మాలి. సో ఇట్లా ఈ ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుంది. అంటే కొంతమంది ప్రైవేట్ పర్సన్స్ అందరూ కలిసి నేను ఇంతకు అమ్ముతాను అట్లా వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసి నాకు తక్కువకి ఇస్తారు. ఇంకా నాకు వేరే ఆల్టర్నేట్ లేదు కాబట్టి నేను డెఫినెట్గా అతనికే అమ్మేయాలి ఒక ఫార్మర్. లీడ్స్ టు ద కార్పొరేట్ ఫార్మింగ్, ఇది కూడా లీడ్స్ టు ద కార్పొరేట్ ఫార్మింగ్. ఓకే, ఇప్పుడు అడ్వాంటేజెస్ చూసినాం, డిసడ్వాంటేజెస్ చూసినాం. కన్క్లూజన్ ఏంటో చూద్దాం. అసలు ఈ చట్టం బాగుందా బాగాలేదా, అంటే యూస్ఫుల్లా కాదా అనేది చూద్దాం. Conclusion ఏంటి? Government should mention some rules and regulations like there should be MSP and some institutions for the accountability. ఓకే, ఇది బాగుంది, కానీ ఎంఎస్పి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువగా ఎవ్వరు కూడా కొనొద్దు అనే ఒక రూల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలి. అండ్ ఆల్సో ఒక అథారిటీ, ఒక అకౌంటబిలిటీ, స్టేట్ కాదు సరే ఇంకేదైనా ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా సివిల్ కోర్ట్ ఏదో ఒకటి ఒక అకౌంటబిలిటీ ఉండేటట్టు చూడాలి. రేపొద్దున రైతుకి నష్టం జరిగితే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా. ఒక అకౌంటబిలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా పెట్టాలి సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది మనకి సెకండ్ బిల్ గురించి. అండ్ కమ్ టు ద థర్డ్ బిల్, దిస్ ఇస్ ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ 2020. ఇది యాక్చువల్లీ కొత్త బిల్ కాదు, కొత్త చట్టం కాదు, ఇది పాత చట్టమే. 1955లో ఇది స్టార్ట్ అయింది. ఏంటనంటే కంట్రోల్ ఆఫ్ ద ప్రొడక్షన్, సప్లై, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్టైన్ కమోడిటీస్. ఇది ఇప్పుడు అమెండ్ చేసినారు, కానీ ఇది కొత్త చట్టం కాదు, 1955లోనే వచ్చింది. అసలు ఈ చట్టం ఉద్దేశం ఏంటి అని అంటే ఈ ఉత్పత్తులు పండించడంలో కానీ, సప్లై చేయడంలో కానీ, డిస్ట్రిబ్యూషన్లో కానీ అంత కంట్రోల్ చేసేది మొత్తము ఏంటి అని అంటే ఈ
ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అనేది కంట్రోల్ చేస్తుంది. త్రూ ఈ ఎసెన్షియల్ యాక్ట్ కమోడిటీ యాక్ట్ ద్వారానే అంత ప్రాసెస్ జరగాలి, ప్రొడక్షన్ కానీ, సప్లై కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ. ఎవరు కూడా బల్కీగా స్టోర్ చేసుకోవడం కానీ లేదా ఎక్కువ ప్రైజెస్కి అమ్మడం కానీ అట్లాంటివి చేయకూడదు అనేది ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955 ఉద్దేశం. సో ఇది ఎందుకు అమెండ్ చేసినారు చూద్దాం ఇప్పుడు. సో యాక్చువల్లీ ఈ న్యూ బిల్ ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు అని అంటే, ఇంతకుముందు మనకి ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్స్లో ఏంటి అని అంటే, అవసరానికి మించి ఎవరు నిల్వ చేసుకోవద్దు. ఎక్కువగా నిల్వ చేసుకుంటే బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ ఎవరైతే నిల్వ చేసుకున్నారో వాళ్ళు చట్టరీత్యా నేరస్తులు అని ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955 ఉద్దేశం. సో దీన్ని ఎందుకు చేంజ్ చేసింది, ఎందుకు అమెండ్ చేసింది అని అంటే, సో ఈ బిల్లు ఎందుకు అమెండ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అంటే, ఇంతకు ముందుకి ఏంటి, ఎక్కువగా ఎవరు నిల్వ చేసుకోవద్దు, అవసరానికి మించి ఎక్కువగా నిల్వ చేసుకోవద్దు. ఇట్లా నిల్వ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు ఒక బల్కీగా స్టోర్ చేసుకున్నారు, ఒక ఆనియన్స్ పండించారు అనుకోండి, దాన్ని ఎక్కువగా స్టోర్ చేసుకున్నారు. అప్పుడు మార్కెట్లో ఏమవుతుంది, షార్టేజ్ అయితే ఆనియన్ ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు ఆనియన్స్ ప్రైస్ పెరిగినప్పుడు ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎక్కువగా స్టోర్ చేసుకున్నారో వాళ్ళు ఈ స్టాక్ని అంతా రిలీజ్ చేసేస్తారు. అంటే 10 రూపాయల కిలో వచ్చే ఆనియన్ అప్పుడు 100 రూపాయల కిలో అవుతుంది. ఇది 1955 యాక్ట్ ద్వారా. అందుకని 1955 యాక్ట్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఏం చెప్పిందంటే, అవసరానికి మించి ఎవరు నిల్వ చేసుకోవద్దు, నిల్వ చేసుకుంటే అది చట్టరీత్యా నేరం అనేది 1955 యాక్ట్ ఉద్దేశం. సో దీన్ని ఎందుకు అమెండ్ చేసింది అని అంటే, ఇప్పుడు ఇది నేరం కదా, ఇలా ఎక్కువగా నిల్వ చేసుకోవడం నేరం కదా, మరి కొన్ని పెరిషబుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, లైక్ లీఫీ వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్, ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు, వాటికి కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి అవకాశం లేదు, చేసుకుంటే నేరస్తులు అవుతారు. సో ఏం చేస్తుంది, ఈ రైతులు పండించిన పంట అంతా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే కొంతే తను ప్రైవేట్ ఇన్వెస్టర్ స్టోర్ చేసుకోగలడు కదా, తనకున్న కెపాసిటీలో కొంతే స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ రైతులు పండించిన ప్రోడక్ట్స్ అన్నీ ఏమైపోతున్నాయి, మరి స్టోరేజ్ కెపాసిటీ లేక అన్నీ పాడైపోతున్నాయి. దానివల్ల ఎకానమీ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అమెండ్ చేసింది, సవరించింది. ఏమని సవరించింది, ఇక నుంచి ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ అయినా ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు, నో ఎక్సెప్షన్స్. కానీ సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, నేషనల్ ఇప్పుడు లైక్ ఎర్త్క్వేక్స్ లాంటి నేషనల్ కెలామిటీస్ ఏమన్నా వచ్చినప్పుడు ఇది ఇంపోజ్ అవుతుంది, నేరస్తులు అవుతారు, ఎక్కువగా నిల్వ చేసుకోవద్దు. అప్పుడు ఓన్లీ నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు లేదా ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎక్కువ నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఇంకొకటి ఏం చేసింది, ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే యాక్చువల్గా మనకి ఆల్ పల్సెస్, ఆయిల్ సీడ్స్, సీడబుల్ ఆయిల్, ఆనియన్స్, పొటాటో, వీటిని ఎసెన్షియల్ ఆయిల్ నుంచి తీసేసింది. సో ఇది నాకు తెలిసి ఇది ఒక బిగ్ మిస్టేక్ ఏమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఎసెన్షియల్ కమోడిటీస్, మనం రోజు యూజ్ చేసుకునే వస్తువులు. వీటిని ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తన ఇష్టం వచ్చినంత నిల్వ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్గా మార్కెట్లో షార్టేజ్ ఉంటే ప్రైజెస్ పెరుగుతాయి. అప్పుడు తను మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తాడు, ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎవరైతే స్టోర్ చేసుకున్నాడో, అప్పుడు ప్రైజెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో నాకు ఇది కొంచెం పాయింట్, నాకు ఎందుకో సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా చేయలేదేమో అని నాకు కొంచెం అనిపించింది. అండ్ తర్వాత సో గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో చేసింది అని అంటే, రైతులకి కొంచెం ఎక్కువ లాభం వస్తుంది, కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ పెరిగితే అని ఉద్దేశంతో ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ని అమెండ్ చేసింది, సవరించింది. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. మోర్ బెనిఫిట్ టు ద ఫార్మర్స్ ఎలా, ఇప్పుడు పెరిషబుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కొన్ని రోజులు స్టోరేజ్ కెపాసిటీ లేకపోతే పాడైపోతాయి. బట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎసెన్షియల్ కమోడిటీ అమెండ్మెంట్ బిల్ ద్వారా ఏంటి, ఎవరైనా ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. సో రైతులు పండించిన పంటంతా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ స్టోర్ చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి రైతులకి లాస్ జరిగే ఛాన్సెస్ లేదు. మోర్ బెనిఫిట్స్ టు ద ఫార్మర్స్ డెఫినెట్లీ. తర్వాత మార్కెట్ డెవలప్మెంట్, కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవచ్చు, ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అని అంటే మార్కెట్ డెవలప్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంటే చెప్పింది కాబట్టి. వేస్టేజ్ అనేది ఉండదు, పెరిషబుల్ ప్రోడక్ట్స్ వేస్ట్ అవుతున్నాయి అని బాధ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. హోర్డింగ్ ఆర్ బ్లాక్ మార్కెటింగ్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ది బెస్ట్ అంటే ఇంకా
సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో చేసిందో నాకు తెలియదు, కానీ ఇదైతే కన్సిడర్ చేయాల్సిన విషయం. డెఫినెట్గా బ్లాక్ మార్కెటింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, ప్రైజెస్ డెఫినెట్గా పెరుగుతాయి. దాని తర్వాత కంక్లూజన్ చూద్దాం మనం, ఏంటి అసలు ఇది గుడ్డా బ్యాడా. కెనాట్ ఇంక్లూడ్ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్, ఇట్స్ మై వ్యూ ఓన్లీ. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ ఆనియన్స్, పొటాటో ఇవన్నీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ నుంచి తీసేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా, మనం డైలీ యూస్ చేస్తున్న ప్రోడక్ట్, ఇవన్నీ ఎసెన్షియల్ కమోడిటీస్ నుంచి తీసేస్తే ఎలా? సో నాకు ఇది కొంచెం కరెక్ట్ కాదనిపించింది. సో ఎసెన్షియల్ కమోడిటీస్ కాకుండా మిగతా ఏమైనా స్టోరేజ్ కెపాసిటీ లైక్ లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఇవన్నీ అంత ఎసెన్షియల్ కమోడిటీస్ ఏం కాదు, ఇవి లేకపోయినా మనిషి బతకగలడు. సో అలాంటి వాటికి ఈ రూల్ అప్లై చేస్తే నో ప్రాబ్లం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ 3 చట్టాలని క్యాన్సిల్ చేస్తేనో లేదా అమెండ్ చేస్తేనో రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయా అంటే కాదు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ 3 బిల్స్ అనేది సొల్యూషన్ కాదు. సో దీనితో పాటు అంటే ఈ బిల్స్ని రద్దు చేయమని నేను చెప్పట్లేదు, కొంచెం సవరణ చేస్తే రైతులకి బెనిఫిటే, అలాగని గవర్నమెంట్కి కూడా బెనిఫిటే ఎకానమీ పరంగా. సో ఈ 3 చట్టాలతోనే కాకుండా గవర్నమెంట్ ఫోకస్ చేసిన కొన్ని ఏరియాస్ కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ని కన్సిడర్ చేయాలి, వాళ్ళకి లోన్స్ కానివ్వండి, వాళ్ళకి సరిపడా ప్రోడక్ట్స్, మిషనరీస్ కానివ్వండి అందేలా గవర్నమెంట్ చూసుకోవాలి. తర్వాత ఇంప్రూవ్ హ్యూజ్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువ. ఒక రైతు తను ఓన్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని వేరే ఎక్కడికో వెళ్ళి అమ్మాలి అంటే తన దగ్గర అంత మనీ ఉండకపోవచ్చు, ట్రాన్స్పోర్ట్ మనీ ఉండకపోవచ్చు, స్టోరేజ్ కెపాసిటీ ఉండకపోవచ్చు. సో అందుకని ఎక్కువ మార్కెటింగ్ యాడ్స్ పెట్టాలి, ఎక్కువ మార్కెటింగ్ ప్లేసెస్ పెట్టాలి. అప్పుడు రైతు తనే స్వయంగా వెళ్ళి అమ్ముకున్నా అనుకోవచ్చు. తర్వాత ఇంక్రీజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లైక్ ఇరిగేషన్స్, వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది రైతులకి. సో రైతు ఒక పంట పండించాలి అంటే దానికి 2 మెయిన్ కారణాలు ఏంటి అని అంటే, ఒకటి టెంపరేచర్ అండ్ ఇరిగేషన్. ఇవి 2 లేకపోతే రైతు ఏ పంటను కూడా వేయలేడు. మనకి ఫుడ్ చాలా కష్టం దొరకడం రైతు ఏ పంట వేయకపోతే. అండ్ 4th పాయింట్ ఈజ్ సబ్సిడీస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది గవర్నమెంట్, ఓకే, సీడ్స్కి కానివ్వండి, ఫెర్టిలైజర్స్కి కానీ చేస్తుంది, కానీ ఇవి అసలు యాక్చువల్ పర్సన్స్కి వెళ్తున్నాయా లేదా అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ చూసుకోవాలి, ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, అది వెళ్తుందా లేదా మిస్యూజ్ అవుతుందా. ఇన్సూరెన్స్ ఉండాలి రైతులకి, లైక్ మన తెలంగాణ స్టేట్ రైతు బీమా కానివ్వండి, రైతు బంధు కానీ ఇలాంటి పాలసీలు ఇంకా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీస్ ఇంక్రీజ్ చేయాలి, లైక్ పెరిషబుల్ ప్రోడక్ట్స్ వేస్ట్ అవ్వకుండా కోల్డ్ స్టోరేజ్ని ఇంక్రీజ్ చేయాలి. ప్రైస్ కంట్రోల్ చేయాలి, ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఓన్లీ ఫార్మింగ్ మీదనే కాకుండా యానిమల్ హస్బెండరీ, పౌల్ట్రీ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి అన్నిటి మీద గవర్నమెంట్ ఒక అవేర్నెస్ తీసుకురావాలి రైతులకి. లైక్ ఈ నామ్ ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మందికి ఫోన్ ఉంది, చాలా మందికి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఈ ఆన్లైన్ ట్రేడింగ్ అనేది ప్రతి దాంట్లోనూ ఉంది. సో వై నాట్ అగ్రికల్చర్ అనేది నా ఉద్దేశము. సో ఈ నామ్స్ అనేది ఇంకా ఎక్కువ క్రియేట్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి, అగ్రికల్చర్ ప్రాసెసింగ్ ఇంక్రీజ్ చేయాలి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఈ 3 చట్టాల మీదే కాకుండా ఈవెన్ రైతులు కూడా ఓన్లీ హాట్ టాపిక్ నడుస్తుంది, ఓన్లీ ఈ 3 చట్టాలని రద్దు చేయాలి, అమెండ్ చేయాలి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రైతులకి, ఇవన్నిటి గురించి మాట్లాడాలి. ఈ సిచ్యువేషన్స్ దాటితే మేబీ రైతులకి ఇంతకన్నా మంచి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఈ సిచ్యువేషన్లోనే వాళ్ళ ఉన్న డిమాండ్స్ అన్నీ ఏంటో సెంట్రల్ గవర్నమెంట్ ముందు ఉంచితే, వాళ్ళు ఒక కమిటీ వేసో ఏదో ఒకటి రైతులకి బెనిఫిట్ అయితే అందరికీ హ్యాపీయే. ఎందుకంటే రైతే రాజు అనేది మనం పేపర్లో చెప్పడం తప్ప అది రియాలిటీ లేదు. సో రైతు బాగుంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ బాగుంటారు. సో ఇవి మనము ఈ 3 బిల్లుల గురించి మనము డిస్కస్ చేసినాము. నాకు తెలిసి ఎంతో కొంత అర్థమై ఉంటుంది, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో నేను స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, ఎంఎస్పి చాలా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయని. ఎందుకు అని అంటే ఈ ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. ఇది చాలా ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్, అది ఎస్ఏ రూపంలో కానివ్వండి, ఆబ్జెక్టివ్ రూపంలో కానీ
డెఫినెట్గా అడుగుతారు. సో మనం అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు ఏంటి, ఏమేమి క్రాప్స్ ఉన్నాయి ఎంఎస్పిలో, అవి ఒకటి చూద్దాం. ఎంఎస్పి అంటే వి ఆల్ నో దట్ మినిమం సపోర్ట్ ప్రైస్. కొన్ని ప్రోడక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని ప్రోడక్ట్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది డిక్లేర్ చేస్తుంది. ఎందుకు డిక్లేర్ చేయాలి, అసలు ఏంటి అవసరము అని అంటే, ఈ ఎంఎస్పి అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఫస్ట్ చూద్దాం. చూసిన తర్వాత ఎంఎస్పి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే, ఏఎల్ ప్లస్ A2 ప్లస్ ఎఫ్ఎల్. A2 అంటే ఏంటి అని అంటే యాక్చువల్ ఎక్స్పెన్సెస్ ఆన్ సీడ్స్, ఫెర్టిలైజర్, ఇరిగేషన్. సో వీటి మీద రైతు ఖర్చు పెట్టే అమౌంట్ ప్లస్ ఫ్యామిలీ లేబర్ అంటే అన్పెయిడ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఒక పంట వేస్తున్నప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారు. ఆ కోత కోయడం కానీ, ఆ నాటు వేయడం కానీ అవన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ చేస్తారు. వాళ్ళకి పే అమౌంట్ ఉంటుందా, శాలరీ ఉంటుందా, ఉండదు. సో ఈ ఎక్స్పెన్సెస్ ఆన్ సీడ్స్, ఫెర్టిలైజర్, ఇరిగేషన్ ప్లస్ ఫ్యామిలీ లేబర్కి ఎంతైతే ఖర్చు ఉంటుందో అవి ప్లస్ 50% అదనంగా చేసి దాన్ని ఎంఎస్పిగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, అసలు ఎంఎస్పిలో ఏమేం క్రాప్స్ ఉన్నాయి, పాడి, జోవర్, బాజ్రా, మెయిజ్, రాగి, అర్హా, మూంగ్, ఉరాద్, గ్రౌండ్నట్, చాలా అట్లా 22 క్రాప్స్ ఎంఎస్పిలో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే ఎంఎస్పి గురించి స్పెసిఫిక్ అబ్జెక్షన్ ఏం చెప్పట్లేదు, మేము ఎంఎస్పి తీసేస్తామని ఏం చెప్పట్లేదు, కానీ అది ఖచ్చితంగా అంటే అకౌంటబిలిటీ అనేది లేదు. ఎంఎస్పి కన్నా తక్కువగా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కొంటే వాళ్ళని క్వశ్చన్ చేసే అథారిటీ లేదు, అది తీసేస్తుంది. సో రైతులు క్వశ్చన్ చేసేది అదే, మాకు ఖచ్చితమైన ఎంఎస్పి ఉండాలి అనేది చెప్తుంది. సో ఇది ఎంఎస్పి మామూలుగా ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ 2004లో స్వామినాథన్ కమిటీ అనే ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సో స్వామినాథన్ కమిటీ ఏం చేస్తుంది, ఓకే ఈ ఎక్స్పెన్సెస్ ఆన్ సీడ్స్ A2 ప్లస్ ఎఫ్ఎల్తో పాటు ల్యాండ్ రెంట్ కూడా ఇంక్లూడ్ చేయాలి ఎంఎస్పిలో అని అంటుంది. అప్పుడు ఎంఎస్పి డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈ స్వామినాథన్ కమిటీ రిపోర్టు. ఏంటి ల్యాండ్ రెంట్ అంటే ఏంటి, A2 అంటే మనం ఆల్రెడీ చూసాం, ఎక్స్పెన్సెస్ ఆన్ సీడ్స్, ఫెర్టిలైజర్, ఇరిగేషన్. ఇది ఫ్యామిలీ లేబర్కి ఖర్చు అయ్యే అమౌంట్ ప్లస్ ల్యాండ్ రెంట్. మన ఇండియాలో ఎక్కువగా టెనెంట్స్ ఉంటారు, అంటే కౌలు చేసుకొని ల్యాండ్ తీసుకొని వ్యవసాయం చేసే వాళ్ళే ఉంటారు. మరి ఆ ల్యాండ్కి రెంట్ ఎవరు పే చేయాలి, అది కూడా గవర్నమెంటే కదా పే చేయాలి. అది స్వామినాథన్ కమిటీ చెప్పిందనమాట. ఈ A2 ఎఫ్ఎల్ ప్లస్ ల్యాండ్ రెంట్తో కలిపితే ఎంఎస్పి కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది, అది రైతులకు బెనిఫిట్ అవుతుందని స్వామినాథన్ కమిటీ 2004లో మనకి రిపోర్ట్ ఇచ్చింది. కానీ అది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ అబౌట్ 3 చట్టాలు. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఇంత ఓపిక్గా నా ఛానల్ని చూస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా నేను మీకు చెప్పాలి అని అనుకుంటే, మీకు ఏమైనా టాపిక్స్ చెప్పాలి అని అనుకుంటే మీరు కమెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.